ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో చంటక్క మీకు వెరైటీ వంట చేయబోతుందండి. ఏం కాదు, నేనేం చెయ్యను. ఇప్పుడు మన కోసం, మీ అందరి కోసం కూడా సుచరిత ఒక వెరైటీ వంటతో రెడీగా ఉందన్నమాట. సుచరితని పిలిచేద్దామా? సుచరిత, అరే ఎగురుకుంటా చేస్తుంది మన వంటల దగ్గర కంటే. ఎంత ఇంట్రెస్ట్ గా నీకైతే మాత్రం చాలా కదా. టీవీ షోస్ కూడా కొద్దిగా కుకింగ్ చేశారు. అదే అర్థమైపోతుంది. అసలు ఓన్గా చేయాలంటే భయం కాదు, ఒళ్ళు బద్ధకం. భయం ఫస్ట్ భయం, బద్ధకం. మనకు భయం ఎందుకు? మనకు వంటల్లో ఒక్కదాన్ని చేయాలంటే భయం. అదే ఎవరైనా ఫ్రెండ్స్ అంటే చేయడం అది ఆనందం. చాలా హ్యాపీగా కూడా. అవును. అయితే ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏంటి మంచి హుషారు ఉన్నావు, తెలుస్తుంది. అసలు చంటక్క వస్తుందంటే చాలు నీకు మంచి హుషారు వచ్చేస్తుంది. ఇప్పటికీ కూడా అట్లనే ఉండాలని ట్రై చేస్తాను. హ్యాపీగా ఉండాలి. అంతేగాని చంటక్క చంటక్క వస్తుందని ఇంకా కొంచెం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఇంకా చంటక్క వస్తుంది, వంటలు చేయొచ్చు, తినొచ్చు అని హ్యాపీగా ఉంది. ఓకే, అయితే ఈ రోజు ఏం వంట చేసి చూపిస్తున్నాం మన సిస్టర్స్ అందరికి? ఈ రోజు కూడా మళ్ళీ పెద్దలు చిన్నలు అందరు తినేది ఈ పరోటా, ఎగ్ పరోటా. దానికి ఏమేం కావాలో చూద్దామా? మిక్సింగ్ ఐటమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి వంటగదిలోకి వెళ్ళిపోదాం. సుచరిత, ఓకే. ఎగ్ పరోటా కావాల్సినవి ఏమేంటి? ఎగ్స్, ఆనియన్, చిల్లీ, చీజ్, బటర్, పసుపు, గోధుమ పిండి, ఉప్పు, కొత్తిమీర, పాలు, పెప్పర్, ఆయిల్. సుచరిత, ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు? అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అత్తయ్య. పిండి కూడా కలిపేసుకున్నాను 1 అవర్ ముందే. ముందు కలుపుకోవాలి, గంట ముందు కలుపుకోవాలి పిండి. అసలు పరోటాకి మైదా పిండి వేస్తారు కదా. మైదా పిండి తింటే మంచిది కాదు కదా, కానీ గోధుమ పిండి కాస్త పెట్టారు. గోధుమ పిండి ముందు కలిపి ఇలా ఉంచుకున్నాం 1 గంట ముందు. ఇప్పుడు ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకున్నాం, బాండ్లీ పెట్టాము. చేసుకున్నాను, కాస్త ఆయిల్ పోసేసుకుంటాను. పోసేసేసుకుని ఇది వేడయ్యాక కొంచెం చాలు, మరి ఎక్కువగా అవసరం లేదు. మనము ఇంకా వాడేవి ఉన్నాయి. ఓకే, వేడెక్కింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క నిమిషం ఆనియన్ వేసేసుకుందాము. మిర్చి కూడా అందులోనే, ఇందులోనే మిర్చి కూడా కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ మనం తింటే కొంచెం కడుపులో మండుతుంది కదా. ఆనియన్, పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగాల. ఒక బ్రౌన్, కొంచెం మరీ బ్రౌన్ కట్టుకొని ఒక 5 నిమిషాలు. అయిపోయింది కదా. ఓకే అక్కయ్య, కొంచెం బ్రౌనీ వచ్చేసింది. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుందాము. వేసేస్తాం కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం మిల్క్. ఇందులో కలుపుతాను నేను. ఆ పాలు గోధుమ పిండిలో కలుపుతానికేమో అనుకున్నాను. కాదు, ఎగ్ కర్రీలో కలిపితే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం. మామూలు మనం ఎగ్ పొరటు చేసుకుంటాం కదా, అలా చేస్తున్నాం. అంటే ఫస్ట్ పొడి చేసేసుకున్నాము. దాంట్లో ఎక్స్ట్రా వచ్చేసి ఏంటంటే మనం పెప్పర్ ఒకటి వేసుకుంటాము, బటర్ ఒకటి, చీజ్ ఒకటి. ఇది అయ్యే లోపల మనం చపాతి తింటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా తింటే అందరూ ఇష్టపడి తింటారు. ఇది చాలు కదా, ఆపేసేనా? ఆపేసింది. ఇప్పుడు పరోటా చేసేసుకున్నాం. ఫస్ట్ కొద్దిగా చపాతి పిండి కన్నా కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాం. చేసేసుకున్నావు పరోటా చేసేసాను. ఇప్పుడు ఏమేస్తుంది? నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కూడా చల్లగా అవ్వాలకే. చల్లగా అయ్యాక మనం
అంటే వేడి మీద పెట్టకూడదు. ఇవన్నీ కొద్దిగా ఓకే ఓకే. అందుకని చల్లగా మళ్ళీ మన ఈ పరోటా అంతా కాలాలి కదా. అదే ఈ కూర అనేది మన ఇష్టం. ఓకే, ఆల్రెడీ పెప్పర్ వేసేసాను, కొంచెం కొత్తిమీర వేసేస్తాను. ఇంకొకటి వచ్చేసి చీజ్ ఉంది కదా స్లైస్లో, ఒకటైనా పెట్టుకోవచ్చు, రెండైనా పెట్టేసుకోవచ్చు. మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా అక్కయ్య, నేను అనుకున్నా ఇంకో దాని మీద ఒకటి పెడతావేమో అనుకుంటున్నా. అలా పెట్టేస్తే మళ్ళీ కొంచెం మందంగా అనిపిస్తుంది. అదేలే. బొట్ట బొట్ట అయిపోయింది. బొట్టలాగా భలేగా ఉంది. మమ్మూస్. యా. ఓకే ఓకే, ఇది మిగిలింది మనం తీసేసుకుని సరే. వచ్చేస్తూనే ఇలా కొంచెం మళ్ళీ కొంచెం ఒక్కసారి కొద్దిగా స్లోగా, బయటికి రాకుండా వీలైనంత నెమ్మదిగా అనుకోవాలి. విడిపోతుంది, సో నో ప్రాబ్లం. కాస్త మందంగా ఉంటుంది కదంటే మీరు సిమ్లోనే కాస్త చేసుకుంటే అది మంచిగా ఏమంటే కాలుతుంది. అదేలే, మంచిగా అంటే లోన కూడా మంచిగా కాలి తింటానికి పెట్టుకుంటే పై పైన మాడి, అంతే కదా. అడుగు మాడిది లోన అయినా మనం మధ్యలో కూడా మంచిగా వేయించాములే కదా. కానీ సింపుల్ భలే చూస్తుంది, భలే చేస్తాను తెలుసా. నాకేమో ఈజీగా అయిపోవాలి పనులు, చాలాసేపు వంటల్లో ఉండాలంటే విసుగు వస్తుంది. తొందరగా అట్లా అని తొందరగా అయ్యే వంటలు కూడా ఏమి ఉండవు. అయిపోయింది పరాటా అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటాను, మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఎగ్ పరాటాని ఆఫ్ చేసేసుకుని చూద్దాము. నువ్వు కూర ఎక్కువ పెట్టడం వల్ల ఇది మందంగా వచ్చింది, అంతే కదా. కూర మందమే కదా ఇది, చపాతీ మందమేం కాదు. చపాతీ ముందు పలసగా చాలా పలసగా చేసాము. కొంచెం ఎగ్ నిజం చెప్పాలా, పిజ్జా లాగా ఉంది ఇది. అంతే, బర్గర్ పిజ్జా. అయితే ఏది నేను ఫస్ట్ కొంచెం తక్కువ పెట్టి చేశానంటే అది అంత టేస్ట్ అనిపించలేదు, అందుకే కాస్త ఎక్కువ పెట్టాను. ఎలా ఉంది చూడండి. ఓకే, అందులోనే జ్యూసీగా ఉంటుంది. అందులో చీజ్ ఉంది కదా. ఓకే, ఎగ్ పరాటా టేస్ట్ చేసి చెప్పండి. అసలు ఉన్నదే అందుకు ఎప్పుడెప్పుడు ఇస్తావు, అందులో ఇట్లాంటి తింటూ భలే ఇష్టం అసలు. రండి, మీకు ఏది తినాలనిపిస్తే అది చేస్తాను. అవునా, చెప్తే చెయ్యి, నేను వస్తున్నా అని చెప్పండి. నీతో పాటు మేము తింటాం. అదే భలే వస్తుంది. ఇదిగో అబ్బాయి, ఈ వేడివేడిది నేను తినాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు మీకు పెడుతున్నా ఫస్ట్, తర్వాత చూడు భలే వస్తుంది, కాలిపోతుందబ్బా. నిజంగా అసలు చాలా కూర పెట్టావు కదా. నేను అనుకున్నా ఎంత మందంగా ఉంది ఏంటి, ఫస్ట్ అట్లా అనుకున్నాగా ఇది కూర మందం అని అప్పుడు అర్థమైంది. దాని తోడు చీజ్ కూడా ఎక్కువ పెట్టావు కదా, స్లైస్ 2 పెట్టావు కదా, టేస్టీగా. అవును, నేను మొన్న చేసినప్పుడు అంత అనిపించలేదు, అదే ఎక్కువ ఉంటే బాగుంటుంది. అదే అది అందులో చూపించి ఇంకెందుకు మరి తీసావు, ఓపెన్ చేసావు కదా. అదిగో ఈ మాత్రం ఉంటే మనం తిన్నట్టుగా అనిపిస్తుంది. మాత్రం
అసలు చీజ్ ఉన్నాగా ఇది కూడా మనస్ఫూర్తిగా మంచిగా చెప్తున్నారా? బాగా నచ్చిందా? బాగోపోతే బాగోలేదు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాం. ఆ ప్రాబ్లం లేదు, చాలా అంటే చాలా బాగుంది. అందులో బటర్ వేసావు, బటర్ చీజ్ ఉంది, ఎగ్. ఇంకెంతకంటే ఆరోగ్యానికి ఏం కావాలి? అనారోగ్యం కూడా వస్తుందా నాకు తెలియదు. రాదు కదా, రాదు. నాకు తెలిసేదా కొంచెం ఆయిల్ తోటే చేసినాం. ఆయిల్ కొంచెమే, గోధుమ పిండి, అన్నిటికి మించి గోధుమ పిండి. అదే కదా, నిజంగా చాలా అంటే చాలా బాగా చేసావు సుచరిత. చాలా బాగుంది, ఈజీ. అండ్ అసలు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు, సాయంత్రం మనం టూర్స్ వెళ్ళినా కూడా పట్టుకొని జర్నీకి అంతే కదా, తీసుకొని వెళ్ళిపోవచ్చు. గంట ముందు లేసి చేసేసుకున్నా సరిపోద్ది. నిజంగా చాలా బాగుంది. నేను మళ్ళీ తింటాను ఇంకొంచెం. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెబుతావా వాళ్ళకి? ఈ వీడియో నచ్చితే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, నాకు కామెంట్ పెట్టండి. చంటక్క ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.